ఎప్పుడు జనాలను ఏ టైంలో అయినా మోసం చేయొచ్చు. నీకు ఒక క్యారెక్టర్ లేదు, నీకు ఒక క్రెడిబిలిటీ లేదు, ఒక సిస్టమ్ లేదు, నీకు ప్రశ్నిస్త తత్వం ఉంది. నేనేమంటానంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడం ఒక పద్ధతి మీద వెలగాలి మనిషి అయినప్పుడు. నువ్వు పార్టీలో జాయిన్ అయినావు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది, ఫలాని తప్పులు చేయడం వల్ల నేను పార్టీకి రాజీనామా చేసి నేను వెళ్ళిపోతున్నా. ఒక పద్ధతి ఉండాలి కదా, ఒక సిస్టమ్ ఉండాలి. నీకు ఒక అద్దు లేదు, ఒక భయం లేదు, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక పద్ధతి లేదు. డైరెక్ట్ బీసీలకు నాయకునిగా నువ్వే అయిపోయినావు. ఏదో నీకు రెండు మాటలు వచ్చాయి. నీకన్నా నేనేమంటే తాను తన్నెవాడు ఉంటే తాడిని తన్నెవాడు ఉంటాడు, తలదన్నవాడు ఉంటాడు ఇంకోడు. తనను తన్నెవాడు ఇంకోడు ఉంటే తలదన్నవాడు ఇంకోడు ఉంటాడు అనే సంగతి గుర్తిరగకుండా నీకు నువ్వే పీకుడు మొమ్మే సావని నువ్వే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నావు. అంటే 2-3 తీట మాటలు మాట్లాడిన వాళ్ళంతా ముఖ్యమంత్రులా? దానికి దగ్గర కష్టం ఏముంటుంది? కష్టమే కాదు. ఎక్కడనన్నా కులాల పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి చేయలేము. ఒక నీతిని ఒక జాతిని నిర్మించలేము. కులం పేరే నీకున్న క్రెడిబిలిటీ, బీసీ క్రెడిబిలిటీతోనే, బీసీ అనే కార్డుతోటి నువ్వు ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటున్నావు. నువ్వు ఎలాంటి వాడవు? నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ప్రజలంటే గౌరవం ఉందా? నీకు సిస్టమేటిక్ ఉందా? నువ్వు ఏం ఆలోచన, నువ్వు ఏమిట్లకి ఏం కాలేదా? ఆ స్టేజ్ మీద ఏ బాబు సరే బిల్డప్లు ఎట్లుంటాయంటే మామూలుగా ఉండవు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇలా నీకు ఒక చట్టం తెలియదు, ఒక రాజ్యాంగం తెలియదు, దేనికి మాట్లాడాలో తెలియదు, ఏది పడితే అది ఏది కనబడితే దాని మీద వరుతావు. నేను ఒకటి చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న సరే అంటా ఉన్నారు, ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. పార్టీని ఏమంటే పార్టీ పెట్టినాక తెలుస్తుంది నీ సంగతి ఏందని. నేను ఏమంటానంటే ఫస్ట్ బరువు మోసేటప్పుడు తెలుస్తుంది వాస్తవం. నీ సంగతి ఏందో బీసీలకు తెలుస్తుంది, బీసీల సంగతి ఏందో నీకు కూడా తెలవాలి.